సెకండ్ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఏంటంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూకి మీకు ఆన్సర్ తెలిస్తే 10 సెకండ్స్ లోపలే బజర్ నొక్కి చెప్పండి. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్పేస్తే 1 lakh వస్తుంది. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి చెప్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000 మాత్రమే. బజర్ నొక్కి చెప్పకపోతే బజర్ నొక్కి చెప్పకపోతే మైనస్. ఆ క్లూ అమౌంట్ ఎంతో అంత మైనస్ అయిపోతుంది మీకు. అండ్ ఇంత ఈజీగా ఉండదు. ఫస్ట్ క్లూ కష్టంగా ఉంటుంది, చూడగానే ఇదే ఆన్సర్ అనిపిస్తుంది, కానీ సెకండ్ క్లూ కల్లా ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh rupees వర్త్ ఆఫ్ క్లూ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా రకాలైన స్వీట్స్ ఉన్నాయి, అందులో నేను మీకు రాఖీకి కట్టిన తర్వాత అతని నోట్లో పెట్టిన స్వీట్ కూడా ఉంది. టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోతున్నారా? ఇంత ఈజీ ఆన్సర్ అంటే స్వీట్ అంటే చాలా ఉంటుంది. ఓకే సరే, అయితే సెకండ్ క్లూ 75,000. ఒక దీపం వెలుగుతోంది అక్కడ. రాబోయే చందమామ చెప్పండి. రక్షాబంధన్. ఎలా రక్షాబంధన్? స్వీట్స్ నెక్స్ట్ ఆరతొచ్చి రాఖీ కట్టిన తర్వాత ఇస్తాం. ఓకే సరే, 75,000 కి లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయితే 75, లేదంటే 75 పోతుంది. థర్డ్ క్లూ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న గిఫ్ట్ ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఇది మొత్తం మన ఇండియా వైడ్ గా వచ్చేటువంటి పండగలు. నాలుగో క్లూ ఏంటో చూద్దాం. మనకి మన భారతదేశంలో ఒక స్టేట్ లో ఉండేటువంటి పండగలో అన్న చెల్లెళ్ళు చేతులు పట్టుకొని అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తారు, అక్కడ నారులేస్తారు. అక్క మాకు అర్థమైపోయింది అక్క, అది రాఖీ. అది పక్కా రాఖీయేనా? 100%. సరే, ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గుడి పెడుతుందే ఈ కన్నెకు తాకి. చాలా సంతోషం. రాఖీ పండగకి రాఖీ రాఖీ అని పాడుకునే వాళ్ళకి మనవి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 lakh. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు అక్కడ ఒక ఆప్రన్ కనిపిస్తోంది. గువ్వా గోరింక వాళ్ళు బజర్ నొక్కారు. 1 lakh rupees క్లూ చెప్పండి. షెఫ్. అంటే అది ఆప్రన్ అనుకుంటున్నారు మీరు. ఓకే, క్లూ నంబర్ 2, 75,000 కూడా చూసేద్దాము. వీళ్ళ ఆన్సర్ 1 lakh కి లాక్ చేసాం. క్యాప్లు ఉన్నాయి డిఫరెంట్ షేపుల్లో. మీకు ఎవరైనా పెట్టారా? నా సీరియల్లో రీసెంట్ గా యాక్ట్ చేశాను ఇదే డ్రెస్ లో. సరే, అయితే థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. గరిటెడు, సంసారపు బాధలు. ఫోర్త్ క్లూ, వంట ప్రిపరేషన్ రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీగా ఉంది. ఎవరు తింటారమ్మా? డయట్ లో ఉన్నారు. డైట్ లో ఆమె లైఫ్ లాంగ్ డైట్ లో ఉంటుంది, అసలు ఎప్పుడు చూసినా డైట్ లోనే ఉంటుంది. ఓకే సరే, మీరు చెప్పినటువంటి షెఫ్ రైటా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారులో పుట్టైన స్టారు వచ్చనండి. సో మీరు ఒక రైట్ ఆన్సర్ చెప్పేశారు రాఖీ అని, వీళ్ళు ఒక రైట్ ఆన్సర్ చెప్పారు షెఫ్ అని. 2 రైట్ ఆన్సర్లు చెప్తే మనకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. సో లెట్స్ హావ్ ద పనిష్మెంట్ ప్లీజ్. అమ్మా రక్షించండి. నీ వల్లేరా. నేనేం చేశాను రా? నువ్వు డబ్బులు కట్టుంటే అసలు పొడిచేవాడే కాదు. ఆగండి, ఇలా ఫైట్ చేసుకుంటే ఎవరో వచ్చి పొడిచి వెళ్ళారు. ఎవరు వచ్చారు? సైలెంట్ గా ఉండండి. అమ్మా ఏం లేవమ్మా, పోయిరా. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేవు, పైసలు లేవు, పో. ఆల్రెడీ ఇక్కడ పొడిచాడు వీడిని. నో జోక్స్. ఇదేనా క్రైమ్ సీన్? ఇది క్రైమ్ కాదు, ఇది సుమార్డా. మేడం సమయానికి వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. సుమార్ట. ఇతను నేను పొడిచింది ఏమో తెలియదు, ఇగో వీడి వల్లే పొడిచాడు. నొప్పి పోటు. నాకు తెలియదా నీకు నొప్పని? సైలెంట్ గా పడుకో. మీరు ముగ్గురు ఉన్నారా ఈ జరిగినప్పుడు? నేను అయిపోయాక వచ్చా. ఈ చెవి కొమ్మలు ఎక్కడ కొన్నారు? చెవి కొమ్మలంటే కొమ్ములు కాదమ్మా. మేడం ఇప్పుడు ఎన్ని అవసరం, హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం, మీకు దండం పెడతాను. అది నేను చూడాలా నువ్వు చూడాలా? సైలెంట్. ప్రారంభం పోతుంది మేడం.
ఆగండి కాసేపు మేము ఇయర్ రింగ్స్ గురించి ఒక్క మాట్లాడుతున్నాం. నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. ఆ ఇయర్ రింగ్స్ షాప్ నాకు ఒకసారి అదే message వాట్సాప్ నంబర్ చేస్తాను. కలెక్షన్ చాలా ఓకే ఓకే ఓకే. అమ్మో పెయిన్ వస్తుందా? లేదు మరి చల్లగా ఉంది. ఏం చేస్తుంటావు? అప్పుడే చెప్పాను ప్రొఫెసర్. పొద్దున్నేం తిన్నావు? బిర్యానీ. మధ్యాహ్నం, బిర్యానీ. సాయంత్రం మేడం బిర్యానీ. ఏంట్రా? హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం. తీసుకెళ్తారు. ముందు నిన్ను పొడిచింది ఎవరో కనుక్కోవాలి. ప్రాణం పోతుంది మేడం. అమ్మ అమ్మ. పోయినా పర్వాలేదు, అక్కడే ఉండు. బిర్యానీనే తినడానికి గల కారణం ఏంటి? అంటే ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది. ఇంత వైట్ గా ఉండడానికి గల కారణం ఏంటి? పన్స్ పౌడర్. నిన్న రాత్రి 7 గంటలకు మీరు ఎక్కడున్నారు? అబ్బా నేను రాబోయే చందమామ సీరియల్ చూస్తున్నాను. నిన్న రాత్రి 7 గంటలకి సూపర్ మార్కెట్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో కనబడింది ఎవరు? మా తమ్ముడు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? మేడం అన్ని తర్వాత ముందు హాస్పిటల్ మేడం. అంటే నీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నువ్వు 7 o'clock కి రాబోయే చందమామ సీరియల్ దగ్గరికి వెళ్ళావు. అయ్యో మేడం. పక్క జరుగు. అబ్బా, అమ్మా. అయ్యో బాబు. బాగా నొప్పిగా ఉందా? ప్రాణం పోతుంది మేడం. నొప్పి కాదు. ఆ? హాస్పిటల్ తీసుకెళ్ళి దండ పెడతాను లోపలికి మేడం. పెట్టింది. అబ్బా అంటే నువ్వు ఇతన్ని ఇలా పొడిచావా, అబ్బా లేకపోతే ఇతన్ని ఇలా పొడిచావా? మేడం మీరే చంపిలా ఉన్నారు మేడం. అంటే నువ్వు పడవలేదంట. నేను పడవలేదు. అంటే నువ్వు ఇతన్ని ఇక్కడి నుంచి ఇలా పొడిచావా? మళ్ళీ పడుతుంది. నేను కూడా లేదు. నువ్వు పడవలేదన్న దానికి నాకు ప్రూఫ్ లేదు. ఒకసారి చూపించు. తన మేకప్ వేసుకరిగా టైం సరిపోదు, ఇంకేడ పడుస్తుంది. నేను పొడిస్తే కొంచెం కింద దిగుంటే చచ్చిపోరు మేడం. ఓకే, వెరీ గుడ్. కేస్ క్లోజ్. నాకైతే అర్థమైపోయింది మీరు ముగ్గురు పడవలేదు అని. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అతనే పొడుచుకున్నట్టున్నాడు. నువ్వే పొడి చేసుకొని అక్కడ పడుకొని మళ్ళీ మేడం హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు? బయలుదేరు. మేడం వాట్సాప్ నంబర్ అదే. కమల్ గురించి చెప్తా. ప్రాణం పోతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 1 lakh వర్త్ ఆఫ్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుమా జ్యువెలరీ షాప్, లగ్జరీ డైమండ్స్ అండ్ గోల్డ్ సిల్వర్. టైమ్ అప్. క్లూ నంబర్ 2. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ఎవరో ఒక అమ్మాయి. కత్తిలా ఉంది. టైమ్ అప్. క్లూ నంబర్ 3. సదా అండ్ నితిన్ ఇద్దరు కనిపిస్తున్నారు. బజర్ నొక్కేశారు. గువ్వా గోరింకా టీం. పట్టీలు. ఓకే, పట్టీలు 50,000 వర్త్. చూద్దాము నెక్స్ట్ క్లూ. ఆ కాళ్ళు ఎంటీగా ఉన్నాయి, వాటికి అల్తా వేశారు, పట్టీలు లేవు. మరి రైట్ ఆన్సర్ పట్టీలు అవునో కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఇక 4వ క్వశ్చన్. ఈ రౌండ్ లో ఫైనల్ క్వశ్చన్ ఇదే. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 1 lakh అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జయం. నేను బజర్ నొక్కేశారా? నొక్కేసాం. ఏంటి జయం. ఆన్సర్? జయం. ఓకే, 1 lakh కి లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అయినా ఇవ్వండి, రాంగ్ అయినా ఇవ్వండి, సరిపోద్ది. రాంగ్ అయితే 1 lakh పోతుంది. ఇంకా మళ్ళీ మీరు మార్చుకునే అవకాశం లేదు. క్లూ నంబర్ 2. టూర్ క్యాన్సెల్. పరిగెడుతున్నారు ఎవరో అక్కడ. రన్నింగ్ రేస్ నడుస్తోంది. క్లూ నంబర్ 3. ఇప్పుడు అక్కడ ఏదో కాఫీ కప్ ఉంది. క్లూ నంబర్ 4. నెమలి పింఛము పుస్తకము అక్కడ ఏదో రాసేసి ఉంది. సో వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ జయం చెప్పారు. కరెక్టా కాదా చూద్దాం. అంటే అంతకుముందు పట్టీలు వచ్చాయి కదా, అందుకని. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.
మీ 1 lakh మేము తీసేసుకున్నాము, ఈ రౌండ్ పూర్తయిపోయింది. బట్ ఇలా రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది మనకి. పనిష్మెంట్ ఏంటంటే నేను ఈ ఇంటికి పెద్ద దిక్కుని, అక్కని, కానీ నా సంపాదన కొట్టేద్దామని బ్రదర్స్ ఇద్దరు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ బ్రదర్స్ ఇద్దరికి వైఫ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. తేజ ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? నీ అక్కని డబ్బులు అడుగుతావా లేదా? అబ్బాయి అక్క నీనా చంపేస్తుంది. చచ్చిపో అయితే. కాదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. నేను అడుగు అదే నీ అక్క think వచ్చాక. చేస్తున్నాను. సరే 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 అక్క వచ్చినట్టు ఏదో ఒక మేనేజ్ చేసి అడుగుతాను. అదిగో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా బాగుపడాలి. మీ అక్కని వంట మా అక్కకి నేను ఫేవరెట్ ఏహే, ఇచ్చేస్తుంది. అదే చెప్తున్నాను. సుమా వంటల బిజినెస్ పెట్టేస్తానని చెప్పండి, ఆవిడ ఇంప్రెస్ అయ్యేలాగా నేను చెప్తూ ఉంటాను. అక్క అక్క కొంచెం బీర్ తాగుతావు అక్క? అక్కకే బీరిస్తావు రా. నువ్వు రమ్మిస్తావా? దాక్క ఫస్ట్ కూర్చో అక్క, కూర్చో అక్క. నేను కూర్చుంటా. కూర్చో అక్క ప్లీజ్. నేను కూర్చుంటారా? ఇగో కాఫీ తాగక్క. ఏమైనా కలిపావా ఇందులో? ఏం కలపలేక. మీ ఆవిడ ఏమైనా కలిపిందా? ఏం కలపలేదు. నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు కూర్చోరా, మెడ నొప్పి వస్తుంది. నేను నా పెళ్ళం కలిసి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. అసలు మీరు పెళ్లి చేసుకోవడమే పెద్ద బిజినెస్ రా. నీ పేరు పైన బిజినెస్. ఏం బిజినెస్? సుమా వంటల బిజినెస్. వంట బిజినెస్ అంట, తొక్క బిజినెస్ అది. మన ఫ్రూట్ సుమా- షాప్ పెట్టి సుమా సూపర్ మార్కెట్. సూపర్ మార్కెటా? ఆగా, ఒక ఏడ్చినట్టుంది అది. లేదక్క అవన్నీ లేదక్క. ఫస్ట్ పైసలు ఇయ్యక్క నువ్వు. నువ్వు ఏం కాయగూరల బిజినెస్ పెడతావు? కోరికాయలు. కోరికాయలా? అదే అదే 4 కాయగూరల పేర్లు చెప్పరా. సోవి కుర్రాలు, ఆ. వంట కుర్రాలు. ముందు నీకు పేర్లు పలకడమే సరిగ్గా రావట్లేదు, నువ్వేమో ఇక్కడ కాయగూరల బిజినెస్ అంటున్నావు. నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వేం చేస్తావు? అక్క నీ పేరు పైన సుమా వంటల బిజినెస్. ఒక్క వంటకం చెప్పు. ఐరన్ సుమా బిర్యానీ. అది అంటే ఇస్త్రీ చేసేస్తారా నన్ను? అట్లా కాదు, ఇస్త్రీ చేసి ఇట్లా స్ట్రైట్ గా ఉన్నదాన్ని బెండ్ చేస్తాం, బెండ్ గా ఉన్నదాన్ని స్ట్రైట్ చేస్తాం. బిర్యానీ ఎలా చేస్తారు చెప్పరా ముందు. చేయితోటి వంటలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇట్లా తిప్పేసి. నేను వెజిటేబుల్ షాప్ లో చాలా సంపాదిస్తాను మీకు. సరే నువ్వు ఒకసారి కాయగూరలు అమ్మి చూపించు నాకు. సోవి కుర్రాలు, కాయ కుర్రాలు. వీడు అమ్మేదానికి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టిపోయేలా ఉన్నారు. అర్థం కాక ఏం అమ్ముతున్నాడని చూడడానికి వచ్చి అప్పుడు తీసుకొని వెళ్తారు. అది మా స్ట్రాటజీ. సరే బిర్యానీ సరిగ్గా చెప్పలేదు, ఒక వంటకం చెప్పమను మీ ఆవిడ్ని. ఈ మధ్య అందరూని డైట్లు అన్ని ఆరోగ్యం మీద ఎక్కువగా ఉన్నారు. కనిపించిన ఆకలన్నీ వేసి బిర్యానీ వండేస్తాను నేను. చూసావా? సుమా బిర్యానీ. అసలు ఎలా ఉందో చూసా, చంద్రముఖి బయటకు వచ్చినట్టుగా చేస్తుంది మీ ఆవిడ. నువ్వు కొంచెం ఉల్లిగడ్డ నాకు అమ్మి చూపించు బాబు. ఉల్లిగడ్డలు ఎంత? 20 రూపీస్ కేజీ. రే లాస్ రా, 100 రూపాయలు రా బయట కేజీ. వీటి నిన్ను అడిగాడారా? సరే ఆ దొండకాయలు ఇవ్వు. దొండకాయలు. ఆ దొండకాయలు ఇవ్వు. దొండకాయలు 15 రూపీస్. వంకాయ కుర్మా ఎలా చేస్తారు? అక్క వాళ్ళు ఏం చేయలేరు, నా పైసలు ఇచ్చేసి మేము పెట్టి నీకు నీ పేరు కూడా పెట్టేస్తాం. అవంతా ఏం కాదు, పైసలు ఇక్కడ ఇచ్చేస్తే మనం మంచి బిజినెస్ పెడతాం. నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఏంటక్క అది? మొన్ననే నా డబ్బులు మొత్తం పోయాయి. పదనాడు పోం పై. మన దగ్గర డబ్బులు ఏం లేవు. పదక్క బాయ్. నేనే మిమ్మల్ని కొంత డబ్బులు. బాయ్. అక్కలేదు అక్కలేదు పద. కొద్దిగా 10 రూపాయలు ఇవ్వరా?